హాయ్ అండి, వెల్కమ్ టు హెచ్ఎస్సి తెలుగు. ఈరోజు ఫైర్ డ్రిల్ ఎలా జరుగుతుంది, అసలు డ్రిల్ అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకుందాం. డ్రిల్ అంటే ఒక ఏదైనా సినారియో ముందుగా మనం అనుకొని దాన్ని రియల్ టైంలో జరిగితే ఎలా దాని గురించి మనం సేఫ్టీ తీసుకోవాలి అనే దాని గురించి మనం చేసే ఒక ప్రాక్టీస్ని డ్రిల్ అని అంటారు. సో మన సైట్లో ఈరోజు ఫైర్ డ్రిల్ అనేది చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అందరూ ఎవరి వర్క్లు వర్క్ చేస్తున్నారు. ఇట్ మీన్స్ ఆల్రెడీ అందరికీ తెలుసు అంటే ఎలా డ్రిల్, ఒకవేళ సినారియో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రియల్ గా అయితే ఎలాగా అనేసి ఈరోజు చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట, ఫైర్ 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 అనేది. ఒక ఫైర్ అయ్యింది అనమాట. జస్ట్ ఎజ్యూమ్ చేయండి, ఫైర్ అయ్యింది, అందరూ ఓకే, అందరూ అలర్ట్ అవుతున్నారు అనమాట. ఆల్ వర్కర్స్ ఆర్ అలర్టెడ్. ఓకే, అందరికీ సైరన్ ఇస్తారనమాట. అంటే ఏదో ఒక విధంగా ఒక సౌండ్ అనేది వాళ్ళ దగ్గరికి పంపించాలి. సో ఏదైనా ఎక్విప్మెంట్ ఆన్ లో ఉంటే దాన్ని ఇమీడియట్ గా ఆఫ్ చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేస్తున్నారు అనమాట ఇన్సిడెంట్ కమాండర్ కి. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ వాచర్ ఏం చేస్తున్నారు, ఇమీడియట్లీ ఆ ఫైర్ ని ఎక్స్టింగ్విష్ చేస్తున్నారు అనమాట. సో ఫైర్ వాచ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా వీడియోస్ పెట్టాను, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి మెడికల్ టీమ్ ని కూడా వాళ్ళు పిలుస్తున్నారు. ఇమీడియట్లీగా మెడికల్ టీమ్ అరైవ్ అవుతుంది. చూసారా, ఇదంతా ఒక ప్లాన్ అనమాట, ఒక సినారియో వైజ్ ఈ యాక్టివిటీ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు వచ్చి వెరిఫై చేస్తున్నారు ఎవరైనా ఇంజ్యూర్డ్ అయ్యారా అవ్వలేదా అనేసి. నెక్స్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు, నో వన్ ఈజ్ ఇంజ్యూర్డ్. ఓకే, ఆ ఏరియాని చెక్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఎవరైనా అక్కడే ఉన్నారా లేదా, ఎవాక్యూట్ అయ్యారా లేదా అనేది చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత ఆ ఏరియాని బ్యారికేడ్ చేస్తారు అనమాట. బ్యారికేడ్ చేస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనమాట, అసలు ఎందుకు ఏంది ఏంటి అనేసి. అప్పుడు దాకా ఎవరిని లోపలికి అలౌ చేయరు. డు నాట్ ఎంటర్ దిస్ ఏరియా అనేది ఒక సైనేజ్ కూడా పెట్టినారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అసెంబ్లీ పాయింట్ కి పిలుస్తున్నారు అందరినీ. అందరూ వచ్చి ఒక అసెంబ్లీ పాయింట్ లో ఉంటారనమాట, సైట్ లో ఉన్న ప్రతి ఒక్కరు. సో దట్ మనం అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట, ఎంతమంది మార్నింగ్ వచ్చారు టీబీటీలో, ఎంతమంది ఇప్పుడు అసెంబ్లీ పాయింట్ లో ఉన్నారు, ఇంకా ఎంతమంది మిస్ అవుతున్నారు అనే దాని గురించి తెలుసుకోవడానికి అనమాట. సో ఆల్వేస్ విండ్ డైరెక్షన్ ని ఫాలో అవ్వాలండి. ఇది ఫైర్ ఇన్సిడెంట్ కాబట్టి ఓకే, ఒకవేళ గ్యాస్ ఏదైనా రిలీజ్ అయితే మట్టుగా ఈ విండ్ అనేది, విండ్ సాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు విండ్ సాక్స్, విండ్ డైరెక్షన్ ఇంపార్టెంట్ అనేది. అది ఓన్లీ గ్యాసెస్ కోసం. సో చూసారు కదా, మీరు అందరూ గ్యాదర్ అవుతున్నారు, అందరూ వర్క్స్ ని స్టాప్ చేసి ఎవరైతే ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్విప్మెంట్ ఆఫ్ చేసి అసెంబ్లీ పాయింట్ కి వస్తారు. సో ఇక్కడ మన సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెడ్ కౌంట్ చేస్తున్నారు. హెడ్ కౌంట్ అంటే మార్నింగ్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఉన్నారా లేరా, ఎన్ష్యూరింగ్ ఆల్ పీపుల్ ఆర్ సేఫ్ గా ఉన్నారా లేదా అనేది కూడా ఇక్కడ సేఫ్టీ ఆఫీసర్ అనేది చెక్ చేస్తున్నారు. సో అదే విధంగా ఇక్కడ టీం, మొత్తం టీం ఏదైతే ఉందో హెచ్ఎస్సి టీం అందరూ వచ్చారు. వీళ్ళందరూ ఈ డ్రిల్ యొక్క ప్రాముఖ్యతని, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. आराम से रास्ते से निकलना है. जो इक्विपमेंट्स आपका रनिंग है वो इक्विपमेंट्स को बंद करना है. बंद करने के बाद सब मेक श्योर करना है, फिर स्लोली स्लोली सही रास्ते से आना है. ये नहीं भाई फायर है, इमरजेंसी है तो हम गड्ढा फांद के चले जाते हैं, वो बैरिकेड है उसको बैरिकेड के ऊपर से पांव रख के चले जाते हैं. इसमें क्या होगा ना, एक तो फायर हुआ है, अगर आप हड़बड़ी करेंगे तो क्या होगा, एक्सीडेंट हो जाएगा आपके साथ. क्रेन ऑपरेटर है, क्रेन लिफ्ट को उठाया है, उस दरमियान में इमरजेंसी हो गया, अगर क्रेन वाला हड़बड़ाएगा तो क्या करेगा, किसी को भी मारेगा. क्रेन पलटी भी खा सकती है, लोड गिर भी सकता है, या लोड से किसी को लग सकता है. సో ఫైనల్ గా సేఫ్టీ స్లోగన్ తో ఈ యొక్క డ్రిల్ ని ముగిస్తారనమాట. సో ఈ విధంగా డ్రిల్ అనేది ఒక సైట్ లో జరుగుతుంది. సో మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే హెచ్ఎస్సి తెలుగు గైడ్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ లో తెలియపరచవచ్చు ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్.